జయేంద్ర, ప్రియమైన అంటూ ఉత్తరాన్ని ప్రారంభించాలనుకున్నాను. కానీ సాహసం చేయలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నేను నీకు ప్రియమైన వ్యక్తినవునో కాదో నీ ద్వారా ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను గనుక. చాలా రాయాలని ఉంది, కానీ వ్యవధి లేదు. నేను చేస్తున్న పనిలోని ఉచితానుచితాల గురించి ఆలోచించే స్థితిలో లేను. మరి ఏం చేయను? కాకతాళీయంగా మనం కలుసుకున్న కథలోలా కలిసిపోయాం. ఈ స్వల్ప వ్యవధిలోనే నాకిన్ని అనుభూతులు మిగిల్చావని, ఎంతగా నా అణువణువున విస్తరించిపోయావని నేడో రేపో బయటపడి మనసంతా విప్పి చెప్పేదాన్నేమో. ఇదిగో ఇంతలో ఇలా నేను వెళ్ళడం తప్పనిసరైంది. ఇది నిరాశావాదం కాదు జయ. తిరిగి వస్తానో రానో అన్న అల్పమైన అనుమానం. వెళుతున్నది ఒక సంగ్రామానికే అయితే గెలుపు ఓటమిల గురించి ఊహించగలిగేదాన్ని. కానీ అడుగు పెట్టేది మృత్యుగృహమని తెలిసాక ఎలా తిరిగి రాగలనని చెప్పగలను? ఏది ఏమైనా ఇదే నాకు చివరి క్షణమైతే ఒక సత్యాన్ని మాత్రం నీకు స్పష్టంగా ఎరుకపరచాలి. జయేంద్ర, లయబద్ధంగా నర్తించే నా హృదయ కవాటాల్లో చప్పుడు ఓ మాత్రా ఛందస్సువి నువ్వు. నా జీవిత గమనపు 2 సంధ్యాకట్టుల్ని ఒరిసి ప్రవహించే నిశ్శబ్ద జరివి నువ్వు. నీ సాహచర్యంలో నిన్న కప్పిన మబ్బుల్ని విసిరేశాను. నన్ను కుంచింపచేసిన మంచుని వెలివేశాను. నా బ్రతుకుని ఉదయరాగంలో రేగే ప్రత్యూష పవనంగా మార్చుకున్నాను. కొన్ని గంటల క్రితమే నేనొక పారిజాత పరిమళాన్నై నా మనిషే అనుకున్న ఆమని అంచున నిలబడి కోకిల పాటలా సురగంగ నురగలా నీ కునిపై ఆరకముందే ఆరిపోతానేమో. గుర్తుంచుకుంటావు కదూ? నీకు ఎన్నో చెప్పిన నేను చెప్పకుండా వెళ్తున్నా ఈ నిస్సహాయ క్షణంలో నేను కోరేది ఒక్కటే. నేనేమైనా కానీ నన్ను మృతి చెందని స్మృతిగా మిగుల్చుకో. ఒక గాలి అల నిన్ను తాకినప్పుడు, ఓ రాలిపోయిన పువ్వు నీ కంటపడినప్పుడు నీకు తెలియకుండా నేను గుర్తుకొస్తే ఆ చిన్న జ్ఞాపకాన్ని ఓపిగ్గా దాచుకో. క్షణకాలమైనా చాలు, శాశ్వతంగా సంతృప్తి పడతాను. ఉంటాను నేస్తం. మిగిలితే మళ్ళీ కలుస్తాను. నీ శృతి. ఉత్తరాన్ని చదివిన జయేంద్ర వెంటనే తల తిప్పుకోలేదు. శృతి వెళ్తూ ఉంచిన కవర్ని ఆలస్యంగా చూసిన జయేంద్ర అదే ఉత్తరాన్ని అప్పటికి చాలాసార్లు చదివాడు. చదివిన ప్రతిసారి మరోసారి చదవాలని ఉద్విగ్నంగా అక్షరాల వెంట చూపుల్ని పరిగెత్తిస్తున్నాడు. శృతిని తను ఇష్టపడుతున్నాడు. అది ఇప్పుడే తెలిసిన సత్యం కాదు. ఆ ఇష్టమే అతడి మార్గాన్ని మళ్లించింది. అది కూడా కాదు, ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. శృతి ఇక లేదన్న ఊహే తను భరించలేడని, భరిస్తూ బ్రతకలేడని. మనసులో అనూహ్యమైన ఆందోళన, ఆరాటం. ఎందుకిలా చేశావు శృతి? ఒక్క మాట, కనీసం ఒక చిన్న అవకాశం, నీకోసం నేను ప్రాణాలు సైతం పణంగా పెట్టగలనని నిరూపించుకునే అదృష్టాన్ని నాకెందుకు దూరం చేశావు? అతడలా కలత చెందుతున్న ఆ క్షణంలో బయట ఓ కేక వినిపించింది. తాతయ్య, నేను వచ్చేశాను. అనుమానం లేదు, మిస్ అయ్యాడనుకున్న నాని తిరిగి వచ్చాడు. తాతయ్యని పలకరిస్తున్నాడు. అనాలోచితంగా గది బయటికి వచ్చాడు జయేంద్ర. అక్కడ కారిడార్లో తాతయ్యను చుట్టేసిన నాని తాతయ్య కళ్ళు తుడుస్తూ అంటున్నాడు. నేనొచ్చేశానుగా తాతయ్య, నిన్ను ఏడవనివద్దని ఆంటీ. జయేంద్ర ముందు స్థానువయ్యాడు. అవును తాతయ్య, నువ్వు అన్నం కూడా తినడం లేదని ఆంటీ చెప్పిందన్నమాట. 2 అంగల్లో నానిని చేరుకున్నాడు జయేంద్ర. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు కావస్తోంది. 6 కోట్ల నా తెలుగు ప్రజలారా, అలవాటుగా ఉపన్యాసాన్ని ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ గారు అంతలోనే మళ్ళీ సర్దుకున్నారు. దూరదర్శన్లో ప్రస్తుతం ప్రసారం అవుతున్నది లైవ్ టెలికాస్ట్ అన్న విషయం స్ఫురణకి రాగా 6 కోట్ల తెలుగు ప్రజల్లోని ప్రస్తుతం సర్పపీడితులుగా మారిన 25 లక్షల పైచిలుకులు జంటనగర వాసుల్లారా,
మా హృదయ నివాసుల్లారా, చింతించకండి, ఏడవకండి, విలపించకండి. మనం గతంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కొన్నాం. విదేశీ దాడుల్ని సైతం తిప్పికొట్టాం. చెయ్యెత్తు జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవాడా అని గట్టిగా వక్కాణిస్తూ మీకు మనవి చేస్తున్నదేమిటంటే, ఇది అంటే ఇప్పుడు ఎందరినో కాటేస్తున్న సర్పం మామూలుది కాదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోబడింది. ఇది స్పష్టంగా విదేశీ హస్తమన్న అకృత్యమే అని మేము ఉద్ఘాటించదగ్గదీను. దాని పేరు మాంబా. బహు విషపూరితమైనది. అంబా అనిపించే లేగదూడల వంటి పసిపిల్లలపై సైతం జాలి చూడని క్రూర కర్కశ రాక్షస సర్పం. ఆ విషయం ఆలస్యంగా గ్రహించిన మేం బలమైన కట్టుదిట్టాలు చేశాం. దిట్టంగా పాము మంత్రాల్ని వల్లించగల బహుముఖ ప్రజ్ఞాశాలురైన మంత్రగాళ్ళని రంగంలోకి రప్పించాం. అంతటితో మేం విశ్రమించడం లేదు. విశ్రమించడం మా ధ్యేయం కూడా కాదు. అది ఏ కలుగులో దూరినా వేటాడతాం. దాని బుస్సల్ని మసి చేస్తాం. కానీ ఓ క్షణం తన బాధ పరితప్త హృదయాన్ని ప్రజలకు ఏకరూపరుస్తున్నట్టు నిట్టూర్పుగా తల వంచి అరక్షణం తర్వాత కెమెరా క్లోజప్కి కన్వీనియంట్గా దవడ కండరాలని బిగించాడు. పోయిన ప్రాణాల్ని ఎలా తిరిగి రప్పించగలం? వారి వారి బంధుమిత్రుల మనస్తాపాన్ని ఎలా తగ్గించడం? డబ్బు రూపేణా నష్టపరిహారాన్ని చెల్లించినంత మాత్రాన, మా సహాయ నిధి నుంచి ధన సహాయం చేసినంత మాత్రాన పూడ్చగలిగే వెళితా ఇది? కాదు కాదు, కానే కాదు. కాబట్టి 2 వేడి కన్నీటి బొట్లను రాల్చుతున్నాం. వారి ఆత్మల శాంతి కోసం ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు, ఉద్వేగంగా గుండె చరుచుకున్నాడు. ఇది మీది. ఈ గుండె నాది కాదు, మీది. కాబట్టే ఈ సమస్యని మాదిగా భావిస్తూ రేపే మేం పండితుల్ని రప్పిస్తున్నాం. ఎల్లుండి ఫతే మైదాన్లో సర్పయాగానికి సన్నద్ధులమవుతున్నాం. అంతవరకు ఓపిక పట్టండి. పొరపాటున ఆ సర్పం మీ కంట పడితే మీకోసం ప్రాణాలు కోల్పోవడానికి మేం సిద్ధమని నచ్చ చెప్పండి. నాపైకి ఉసిగొల్పి పంపండి. అవును, కండువాతో కళ్ళొత్తుకున్నాడు. నేనే స్వయంగా ఆ పాముని ఎదుర్కొంటాను. మేమే కాట్లు తింటాం. అంతవరకు మేం నిద్రపోం. అయితే ఇక్కడ మేం కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నిస్తున్నాం. ఇది విదేశీ పాము అయినప్పుడు, ఈ సర్పం విదేశీ శక్తులకి సంబంధించినదే అయినప్పుడు, ఏ విమానంలో ఏ పాముందో, ఏ విమానంలో మరే జర్రుందో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నిస్తూ దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత వారిదే. కాబట్టే నష్టపరిహారంగా 100 కోట్ల నిధుల్ని విడుదల చేయాల్సిందిగా మేం గట్టిగా నిలదీస్తున్నాం. నా తర్వాత ఈ సర్పం గురించి మాట్లాడే డాక్టర్లు చూసిన వ్యక్తులతో ఇంటర్వ్యూల కార్యక్రమం ఉంది. కాబట్టి వేళ కాని వేళ ఈ విష ప్రసారానికి అవకాశం కల్పించిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సీఎం గారు పక్కకి జరగగానే ముందు ఓ డాక్టర్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేయబడింది. వెంటనే మాంబా కాటు తప్పించుకుని బయటపడ్డ ఓ 10 ఏళ్ల చిన్నారిని ఇంటర్వ్యూ చేశారు. ఒక పక్క పత్రికలు, మరో పక్క రేడియో, దూరదర్శన్ కేంద్రాలు, ఇంకో పక్క ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని జంటనగర వాసులు ఆందోళనగా నిమిషాలు లెక్క పెడుతున్న క్షణంలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు వారన నిశ్శబ్దంగా ప్రయాణం చేసిన మాంబా ఇప్పుడు ఓ పాడుబడిన స్టోర్ రూమ్లో ప్రవేశించింది. ఆ స్టోర్ రూమ్ ఉన్నది దివ్యతేజ అపార్ట్మెంట్స్ దిగువ భాగంలో. మధ్యాహ్నం 3 గంటలు కావస్తోంది. ఓ ఐస్ క్రీం పార్లర్లో కూర్చుని ఉన్నారు జయేంద్ర, డీసీపీ ప్రసన్నలు. వారి మధ్యగా ఉన్న నాని కసాటా తినడంలో నిమగ్నమై ఉన్నాడు. ఒక అనుమానంతో నాని నుంచి నిజాన్ని రాబట్టాలని విశ్వ ప్రయత్నం చేసిన జయేంద్ర ఒక్క విషయాన్ని రాబట్టలేకపోయాడు. ఏ భయంతోనో నాని వాస్తవాన్ని దాస్తున్నాడని గ్రహించిన ఆ క్షణంలోనే డీసీపీ ప్రసన్న కూడా అక్కడికి వచ్చాడు. విషయం అర్థమైంది. భయపెట్టి కాదు, లాలనగా తప్ప నాని నుంచి నిజాన్ని రాబట్టలేమని విశ్వేశ్వర శాస్త్రి చెప్పడంతో చాలా క్యాజువల్గా ఐస్ క్రీం ఆశ పెట్టి ఇలా తీసుకొచ్చారు. ఇంకా కావాలా? ప్రసన్నే ముందు ప్రసక్తిని ప్రారంభించాడు.
చాలన్నట్టు తల అడ్డంగా ఊపాడు నాని. మరోటి తినకూడదు ఈసారి జయేంద్ర అన్నాడు. వద్దంకుల్, కడుపు నిండిపోయిందన్నమాట. అదే ఆంటీ అడిగితే కాదనకుండా తినేవాడివి. ఆంటీ ప్రసక్తి రాగానే నాని ముఖ కవలికల్లో వచ్చిన మార్పు ముందు గ్రహించింది జయేంద్ర. మాకన్నా నీకు ఆంటీ అంటే ఎక్కువ ఇష్టం కదూ, జయేంద్ర రెట్టించాడు. నానికి పోలీస్ అంకుల్స్ అన్నా ఇష్టం, ప్రసన్న అన్నాడు. మరి నేను మంచి అంకుల్ని కానా? జయేంద్ర ఆలోచించుకునే వ్యవధి ఇవ్వకూడదనుకున్నాడు. మంచి అంకుల్వే, ఇప్పుడు బాగా కట్టుకోవడం అలవాటైంది. ఏమిటి అడిగాడు నాని. నువ్వు ఎగతాళి చేసేవాడివే లుంగి. పకాలన నవ్విన నాని, ఇప్పుడు ప్యాంటేసుకుంటున్నావుగా అన్నాడు. లేకపోతే నీలాగే ఆంటీ కూడా నవ్వుతుందని. మరోసారి ఆంటీ ప్రసక్తి తీసుకురాగానే నాని కళ్ళల్లో ఉలికిపాటు. ఆంటీ నీకు చెప్పమంది, ప్రసన్న అన్నాడు. ఏమని? బుద్ధిగా బడికెళ్ళమని. ఎప్పుడు? ఉదయం. వెళతాగా. రేపు వెళ్ళేటప్పుడు నువ్వు కలిస్తే నీకు 5 స్టార్ ఇస్తానంది. అదెప్పుడు? ఓ గంట క్రితం. ప్రసన్న వాక్యం ఇంకా పూర్తి కానే లేదు. అబద్ధం అన్నాడు నాని టక్కున. ఏం? ఎందుకు అబద్ధం? స్పీక్, చెప్పు నాని. గంట క్రితం ఆంటీ. నేను చెప్పను, ఏడుస్తున్నాడు నాని. ఎందుకు చెప్పవు? చంపేస్తారు. ఇలా అంటూ హఠాత్తుగా కళ్ళు తుడుచుకుంటున్న నాని ఉలికిపాటుగా బయటికి చూశాడు. ముందు గమనించింది ప్రసన్నే. వెనువెంటనే అద్దాల తలుపులకి ఆవలి వేపున్న వ్యక్తికి తను కనిపించకూడదన్నట్టు భయంగా క్రిందికి ఒరిగాడు నాని. లేవబోయిన జయేంద్రని వారించిన ప్రసన్న ఒక్క ఉదుటున పరిగెత్తడం, అంతసేపు బయట నిలబడ్డ ఓ గెడ్డ మనిషి వేగంగా ఆగి ఉన్న కారును చేరుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ గెడ్డ మనిషే ఇందాక తనను తీసుకొచ్చిందని నాని చెప్పలేదు. ఒకరోజు పాటు నానిని అనుసరిస్తూ అతడి కదలికల్ని గమనించమని బ్లాక్ మాంబా ఆదేశాన్ని పాటిస్తున్న ఆ గెడ్డ మనిషి అనుకోకుండా ఆ ప్రాసెస్లో ప్రసన్న దృష్టిలో పడ్డాడు. బయట కారుని చేరుకున్న ప్రసన్న ఆ వ్యక్తిని అదుపు చేయాలని ప్రయత్నిస్తుండగానే వేగంగా అది ముందుకు కదిలింది. ఎడంవైపు డోర్ని పట్టుకున్న ప్రసన్న క్షణంలో లోపలికి దుమికేవాడే, కానీ అప్పటికే కారు కదలడంతో బ్యాలెన్స్ తప్పి దబ్బున నేలపై పడ్డాడు. అయినా డోర్ని విడిచిపెట్టలేదు. ఒక ధర్మాన్ని నిర్వర్తించే ప్రయత్నంలో ప్రాణాలను సైతం ఖర్చు చేయగల ప్రసన్న శరీరం రోడ్డుపై శవంలా ఈడ్చబడుతోంది. అయినా బలాన్ని కూడగట్టుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడు కారు నడిపే గెడ్డ మనిషి కసిగా రివాల్వర్ గురిపెట్టాడు, ఓ చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ. మరో 2 సెకండ్ల వ్యవధిలో రివాల్వర్తో షూట్ చేసేవాడే. సరిగ్గా అదే సమయంలో అతడు ఊహించని మరో సంఘటన జరిగింది. ట్రిగ్గర్ నొక్కబోతున్న ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న ఓ ఆర్టీసీ బస్ని చూశాడు. అంత కంగారులోనూ. ఏమాత్రం జాప్యం జరిగినా ప్రసన్నని కాల్చడం కాదు, హెడ్ ఆన్ కొలిజన్తో ముందు తను నుజ్జైపోతాడు. అంతే. తాత్కాలికంగా తన ప్రయత్నాన్ని విరమించుకుని స్టీరింగ్ కంట్రోల్ చేయబోతూ కారుని ఎడమవైపుకి మళ్లించాడు. అంబాసిడర్ రెప్పపాటులో ఫుట్పాత్ పైకెక్కి ఓ చెత్త కుండీని గుద్దుకుని వెంటనే ఆగిపోయింది. అప్పుడు పేలింది అతడి చేతిలోని రివాల్వర్. ప్రసన్న ఉన్న దిక్కుగా కాదు, బుల్లెట్ కారు అద్దాల్లోంచి దూసుకుపోయింది. అరక్షణం క్రితం నేలపైకి జారిన ప్రసన్నకి చాలా సమీపంలోకొచ్చి ఆగింది ఆర్టీసీ బస్. ఇది గమనించే స్థితిలో లేని ప్రసన్న ఎంత వేగంగా కారుని సమీపించాడు అంటే బయటకు దుమికి పరిగెత్తబోయిన గెడ్డం మనిషిని లాఘవంగా పట్టుకోవడంతో పాటు అతన్ని నిర్వీర్యుణ్ణి చేస్తూ బలంగా పొట్టలో తన్నాడు. చుట్టూ జనం పోగయ్యారు. అక్కడ ఏం జరుగుతున్నదో అందరూ గ్రహించేలోగానే మరో దెబ్బతో గెడ్డం మనిషిని మట్టి కరిపించాడు. నేలపైన రాయబడి కొట్టుకుపోయిన ప్రసన్న మోకాలి నుంచి రక్తం ధార కడుతోంది. మరో 5 నిమిషాల్లో చేతికి చిక్కిన ప్రత్యర్థిని కంట్రోల్ రూమ్కి లాక్కుపోయిన ప్రసన్న ఇప్పుడు గాయాలతో సహకరించని తన శరీరం గురించి ఆలోచించడం లేదు. ఒక బలమైన ప్రత్యర్థి ఆచూకీని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. రోజుల తరబడి పేరుకుపోయిన నిస్త్రాణ పటాపంచలు కాగా రొప్పుతూ గెడ్డం మనిషి శరీరాన్ని నుగ్గుగా మార్చుతున్నాడు. చెప్పు, ఎక్కడ నీ ముఠా స్థావరం? సంఘమిత్రని ఎక్కడ దాచింది? డాక్టర్ శృతి ఏమైంది? ఒక్కో ప్రశ్న ప్రసన్న నోటి నుంచి
మిస్సైల్లా వెలువడుతుండగా ప్రతి ప్రశ్నతో బాటు అతడి పిడికిలి ప్రత్యర్థి ఒంటిని తూట్లు చేస్తోంది. ఆ సెల్ ఏ క్షణంలో అయినా డెత్ సెల్గా మారేట్టు గెడ్డం మనిషి గొంతు నుంచి మూలుగు వినిపిస్తోంది. అంతకు మించి పెదవుల నుంచి రక్తం ధారగా స్రవిస్తోంది. స్పీక్ ఐ సెడ్. ఇప్పుడు గెడ్డం మనిషి నోటి నుంచి విరిగిన 2 పళ్ళు నేలపై పడ్డాయి. నిన్నే. ఫెటెల్మన్న చప్పుడుతో ఆ గది ప్రతిధ్వనించిపోయింది. చెంప పగిలిన బ్లాక్ మాంబా అనుచరుడు వేగంగా ఓ మూల పడ్డాడు. స్కౌండ్రల్. చీకటి గదిలో నిలబడ్డ బ్లాక్ మాంబా ఆవేశంతో చిందులు తొక్కుతున్నాడు. ఒక పసివాన్ని అనుసరించి వాడి కదలికలు గమనించమంటే ఇప్పుడు ప్రత్యర్థుల చేతికి చిక్కాడా రాస్కెల్. అసలు అద్దాల తలుపుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మన గురించి కాకపోయినా సంఘమిత్ర శృతులు మన దగ్గరే ఉన్నారన్న విషయం చెప్పకుండా కనిపించి బెదిరించాలని మాటల్ని కూడగట్టుకుంటూ చెబుతున్నాడు ఓ మూల నిలబడ్డ అనుచరుడు. కానీ ఇప్పుడేం జరిగింది? ప్రసన్న చేతికి చిక్కాడు. ఇప్పుడు ప్రసన్న వాడి ఎముకలు పోగులు పెట్టైనా కనీసం ఒక్క నిజాన్నైనా కక్కిస్తాడు. లాభం లేదు. వాడు పెదవి విప్పకముందే పైకి పోవాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమూలంగా ఆట కట్టించగల నేను ఎవరని ఇప్పుడు వాళ్ళకి తెలియకూడదు. అతడు ఆవేశంగా ఓ పథకాన్ని చెప్పబోతుండగా సక్సేనా ఆ గదిలోకి వచ్చాడు. మిస్టర్ బ్లాక్ మాంబా, వీఆర్ ఇన్ ట్రబుల్ నౌ. ఏమిటి? జగన్ మొత్తం కక్కేసేట్టున్నాడు. జగన్ అంటే ప్రసన్నకి చిక్కిన గెడ్డం మనిషి. ప్రస్తుతం 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఆపేశారు. ఏం? బ్లాక్ మాంబా అప్రతిభుడై అడిగాడు. నిజాన్ని కక్కించడానికి చాలా మోడ్రన్ మెథడ్స్ ఉపయోగిస్తున్నారని మన సోర్సెస్ ద్వారా తెలిసింది. ప్రస్తుతం జగన్ ఒళ్ళు నొప్పులు మర్చిపోవాలని సెడేటివ్ ఇచ్చి నిద్రలోకి పంపారు. బ్లాక్ మాంబా వింటున్నాడు. క్రమంగా అతడిలోని ఆరాటం తగ్గాక, అంటే మానసికంగా కొంత విశ్రమించాక సబ్కాన్షియస్ మైండ్ని అదుపు చేస్తూ ప్రతి నిజాన్ని కక్కించబోతున్నారు. ఎలా? ఇట్స్ రాడికల్ చేంజ్ ఇన్ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ మిస్టర్ మాంబా. ప్రస్తుతం జగన్ని కేవలం ఇంజెక్షన్తో క్లినికల్ హిప్నాసిస్లోకి పంపి ప్రతి విషయాన్ని రాబట్టబోతున్నారు. నా అంచనా తప్పు కాకపోతే ఆ స్థితిలో తానెక్కడున్నది అన్న విషయం మరచిన జగన్ మొత్తం బయటపెట్టొచ్చు. జగన్ మీద నాకు చాలా నమ్మకం ఉంది సక్సేనా. చాలా గుండె నిబ్బరం గలవాడు. హిప్నాసిస్తో వాడి మెదడుని అదుపు చేయలేరేమో. మిస్టర్ మాంబా, ఆదిలో సహకరించకపోయినా కనీసం 24 గంటల పాటు నిర్విరామంగా ప్రయత్నించైనా జగన్ని మెత్తపరచొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీనికోసం ఈ సాయంకాలం బాంబే నుంచి ఇందులో ఎక్స్పర్ట్ అయిన ఓ సైకోథెరపిస్టుని రప్పిస్తున్నారని తెలిసింది. బ్లాక్ మాంబా సాలోచనగా నిలబడిపోయాడు. ఏళ్ల తరబడి కృషితో నిర్మించుకున్న ఆ భవంతి ఇంత సునాయాసంగా కూలిపోవడం అతడికిష్టం లేదు. సక్సేనా నిశ్శబ్దంగా ఉండిపోలేదు. నెమ్మదిగా మరో రహస్యాన్ని తెలియచెప్పాడు. ఇదిలా ఉంచితే పాము కాటుతో చనిపోయిన ఫైనాన్స్ మినిస్టర్ నాగరాజు బాధ్యతల్ని ఇప్పుడు అటవీ శాఖ మంత్రి తీసుకుని తన మార్బలంతో ప్రస్తుతం ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రసక్తి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించడానికి ఇష్టం లేనట్టు అదంతా మనకి తెలిసిందేగా అన్నాడు. ఇందులో నీకు తెలియందొకటుంది బ్లాక్ మాంబా. ఈ రాత్రి సరిగ్గా 12:30కి తన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి దివ్యతేజ అపార్ట్మెంట్ కాన్ఫరెన్స్ హాల్లో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు? అది అర్ధరాత్రి దాటాక. ఆ స్థితిలో కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు బ్లాక్ మాంబా. రహస్యంగా అందరినీ కలుస్తున్నాడన్నమాట. ఇంటెలిజెంట్ బాస్టర్డ్. బ్లాక్ మాంబా ఈ ప్రసక్తిని అనవసరమైనదిగా ఇక్కడ ఖండించలేదు. అతి ప్రమాద భూయిష్టమైన ఓ ఆలోచన అప్పుడే అతడి మెదడులో రూపుదిద్దుకుంటోంది. మిస్టర్ సక్సేనా, సరిగ్గా అర్ధరాత్రి దాటాక, అంటే మరో రోజు మొదలవుతుండగా ఇలా రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశాడు అంటే బహుశా తన రోజులు బాగోలేనట్టు బోధపడి ఉంటుంది. కావచ్చు. ఈ రోజంతా ఇంటెలిజెన్స్ ఎస్పీ చీఫ్ మినిస్టర్తో ఉన్నాడట. ఐసీ తల పంకించాడు బ్లాక్ మాంబా. కారణమేమన్నా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మెజారిటీ ఎమ్మెల్యేలతో దివ్యతేజ అపార్ట్మెంట్స్ కాన్ఫరెన్స్ హాల్లో అర్ధరాత్రి దాటాక కలుస్తున్నాడు కదూ? అవును. సక్సేనా, ఒక సమస్య నుంచి మనిషి దృష్టి మరలాలి అంటే అంతకన్నా పెద్ద సమస్య సృష్టించబడాలి. ఎగ్జాక్ట్లీ. బ్లాక్ మాంబా కంఠంలో అనూహ్యమైన ఉత్సాహం.
జగన్ని వెంటనే విడుదల చేయించాలి, మన రహస్యాలు బయటికి పొక్కకుండా జాగ్రత్త పడాలి అంటే రెండు మార్గాలు. ఒకటి, జగన్ని అక్కడే వాళ్ళ అధీనంలో ఉండగానే హత్య చేయించడం, కానీ అది నాకు ఇష్టం లేదు. లేదా వాడి నుంచి రహస్యం సేకరించే ప్రయత్నం కోసం ప్రత్యేకించి రప్పించబడుతున్న సైకోథెరపిస్టుని మనం కిడ్నాప్ చేయడంతో కానీ, లేక శృతి సంఘమిత్రుల ప్రాణాలు తీస్తామని బెదిరించి కానీ జగన్ని విడిపించే ఏర్పాటు చేయడం. అది నిన్న నీ విషయంలో ఉపయోగించిన పద్ధతి. కానీ ఇప్పుడు మన మార్గంలో టెర్రరిజాన్ని సృష్టించి ఓ పెద్ద సమస్యతో పోలీసు యంత్రాంగాన్ని అదుపు చేయాలనిపిస్తోంది. సక్సేనా ఉత్కంఠగా చూస్తున్నాడు. ఇప్పటికి సరిగ్గా 8 గంటల తర్వాత ముఖ్యమంత్రి దివ్యతేజ అపార్ట్మెంట్స్లో ఎమ్మెల్యేలని కలుసుకుంటున్నాడు. అవునా? అవును. కాన్ఫరెన్స్ హాల్ ఉన్నది ఏ ఫ్లోర్లో? 6వ ఫ్లోర్లో. ప్రొఫెసర్ సంఘమిత్ర ల్యాబొరేటరీ 3వ అంతస్తులో ఉంది. అంతేకాదు, ఆ ల్యాబ్లో అతి ప్రమాదకరమైన కొన్ని వందల విషసర్పాలున్నాయి. అవును, ఇదంతా ఏం ఆశించి చెబుతున్నది తెలివైన సక్సేనా సైతం ఊహించలేకపోతున్నాడు. అయితే సరిగ్గా రాత్రి 1 గంటకి మన మనుషులు దివ్యతేజ అపార్ట్మెంటుని చేరుకుని ఉద్విగ్నంగా అడిగాడు సక్సేనా. ల్యాబ్లోని గ్లాస్ కేజెస్ని తునకలు చేస్తారు. అక్కడ బంధించబడిన విషసర్పాలు స్వేచ్ఛగా బయటపడి అపార్ట్మెంట్స్ అంతటా విస్తరించిపోయి ఎటు చూసిన సర్పాలు, వందల కొద్దీ సర్పాలు విచ్చలవిడిగా అన్ని అంతస్తుల్ని చేరుకుంటాయి. బయట వాళ్ళు లోపలికి అడుగు పెట్టలేరు, లోపలి వాళ్ళు బయటికి రాలేరు. పాము కాట్లతో పిట్టల్లా రాలిపోతారు. అప్పుడు ఈ సమస్య జగన్ నుంచి రహస్యం రాబట్టే సమస్య కన్నా ముఖ్యమై మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని పునాదులతో సహా కుదిపేస్తుంది. చాలా ధైర్యవంతుడైన సక్సేనా నుదుట సైతం స్వేదం పేరుకుంటోంది. ఏ పాపము ఎరగని ఎన్నో కుటుంబాలు గల దివ్యతేజ అపార్ట్మెంట్స్లో మరో మారణ హోమానికి పథకం సిద్ధం చేయబడింది అప్పుడే. దట్ ఈజ్ బ్లాక్ మాంబా. అభినందించిన సక్సేనా అప్పుడే రంగానికి సమాయత్తమవుతూ ఉద్వేగంగా కదిలాడు. దివ్యతేజ అపార్ట్మెంట్స్ని ఓ శ్మశాన వాటికగా మార్చడానికి 7:30 గంటలు మిగిలి ఉందనగా శృతి అపార్ట్మెంట్లో నానితో కూర్చున్న జయేంద్ర అతడికి తెలిసిన ఏ కొద్దిపాటి సమాచారాన్నైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సమీపంలో నిలబడి ఉన్న విశ్వేశ్వర శాస్త్రి నానిని గమనిస్తున్నారు రెప్పవాల్చకుండా. నాని, జయేంద్ర ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు చెప్పకుండానే ఓ శత్రువుని పట్టించావు. ఆంటీకి ప్రమాదమని నువ్వు నిజాన్ని దాచపోయావు. కానీ ప్రసన్న అంకుల్కి ఓ వ్యక్తి దొరికిపోయాడు. అప్పుడు అంతా వాడే చెప్పేస్తాడుగా. అప్పటికీ తను ఏమీ చెప్పకూడదనుకుంటున్నాడు. కానీ వాడెంత కొట్టినా నిజం చెప్పడం లేదు నాని. ఇప్పుడు ఓ బలమైన అస్త్రాన్ని సంధిస్తూ అన్నాడు. ఆంటీ నిజంగా ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. నానికి అర్థం కాలేదు. ఇదంతా చేయించింది నువ్వే అని భావించిన బ్లాక్ మాంబా అక్కడ ఆంటీని కొడతాడన్నమాట. దొరికింది నా మూలంగా అయితే పాపం ఆంటీ ఏం చేసింది? ఆంటీ వాళ్ళకి లొంగిపోయింది నిన్ను దక్కించుకోవాలనేగా. అయితే నువ్వేమీ చెప్పవన్న హామీతోనే నిన్ను బయటికి పంపారటగా. నీకెలా తెలుసన్నట్టు చూసిన నానిని గమనిస్తూ, వాడు దొరికిపోయాడే, వాడు ప్రసన్న అంకుల్కి చెప్పాడట. అందుకని నువ్వు మాట తప్పావన్న కోపంతో ఆంటీ ప్రాణాలు తీసేస్తారన్నమాట. కానీ నాని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. పోలీస్ అంకుల్స్కి చెప్పొద్దన్నారుగా. అందుకే ప్రసన్న అంకుల్కి కాక నాకు మాత్రమే చెప్పమంటున్నాను. చెప్పు నాని, లేకపోతే ఆంటీ ప్రాణాలు తీసేస్తారు. ఈలోగా రక్షించుకోగలిగితే ఆంటీ బ్రతుకుతుంది తప్ప. అంకుల్, కంపించిపోతున్నాడు నాని. ఆంటీ చచ్చిపోతుంది అన్న ఆలోచననే నాని భరించలేకపోతున్నాడు. మరేమో నువ్వు పోలీస్ అంకుల్కి చెప్పవుగా. ఒట్టు, ఉద్విగ్నంగా ప్రమాణం చేశాడు. నిజానికి ప్రత్యర్థిని ఎదుర్కోవడం అంటూ జరిగితే అది తను మాత్రమే వ్యక్తిగతంగా సాధించాలనుకుంటున్నాడు తప్ప పోలీసులకి తెలియజెప్పి కానీ వారి సహాయం అర్థించి కానీ వ్యవహారాన్ని మరింత క్లిష్టంగా మార్చకూడదని ముందే నిర్ణయించుకున్నాడు. చెప్పు నాని, టైం లేదమ్మా. గుర్తున్నదంతా చెప్పేయ్. అసలు వాళ్ళు నిన్ను తీసుకొచ్చింది కారులోనేగా. తలూపాడు నాని. వెళ్ళేటప్పుడు లాగా ఇంజెక్షన్ చేయలేదన్నమాట. ఒట్టిగా కళ్ళకి గుడ్డ చుట్టేశారు. దెబ్బ తగిలినప్పుడు డాక్టర్లు కడతారే, అదన్నమాట. ఎటు నుంచి వచ్చావో గుర్తుందా నాని?
ఇప్పుడు జయేంద్ర తెలుసుకోవాలనుకుంటున్న అతి ముఖ్యమైన సమాచారం అది. ఒక చిన్న క్లూ దొరికినా చాలన్నదే ఇప్పుడు అతడు చేసే ప్రయత్నం అంతా. క్షణం పాటు నాని ఆలోచనలో పడ్డాడు. చెప్పు నాని, మంచి ఆంటీ కదా? ఈసారి విశ్వేశ్వర శాస్త్రి గారు జోక్యం చేసుకున్నారు. కారు బయలుదేరేటప్పుడు చాలా ఎక్కువగా విమాన శబ్దం వినిపించింది. అంటే నా తల మీద నుంచి వెళుతున్నట్టు. ఒక్కో విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. దగ్గరలో బాంబులు పేలినట్టు శబ్దం కూడా వచ్చింది. జయేంద్ర సాలోచనగా చూస్తున్నాడు. బాంబులేమిటి? కొండలు పేలుస్తారట్టుగా కారులో వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. అంటే స్థావరం క్వారీకి సమీపంలో ఉందన్నమాట. ఆ తర్వాత బయలుదేరిన 5 నిమిషాలలో కారు ఆగింది. రైలు వెళ్ళాక మళ్ళీ కదిలింది. సమీపంలో ఓ రైలు రోడ్డు, అక్కడ గేటు పడి ఉంటుందని అర్థం చేసుకున్నాడు. కారు గతుకుల్లో వెళ్తున్నట్టు అనిపించిందా? అదే రైలు వెళ్ళకముందు. ఓ, నాని కళ్ళు ఆల్చిప్పల్లా వెడల్పయ్యాయి. నేను ఇలా అటు ఇటు పడేవాన్నమాట అభినయించి చెప్పాడు. 5 నిమిషాలని నీకెలా తెలుసు? తాతయ్య బడికి వెళ్లే ముందు టిఫిన్ తినిపిస్తారుగా కదూ తాతయ్య? టేబుల్ క్లాక్ చూపిస్తూ 5 నిమిషాల్లో తినేయాలి అన్నప్పుడు గడిచే కాలాన్ని ఇక్కడ నాని గుర్తు చేసుకుంటూ చెప్పాడు. ఆ తర్వాత శాస్త్రి గారి కళ్ళల్లో అనువంత ఉత్సుకత. గతుకుల్లో నుంచి కారు మంచి రోడ్డు మీదకు వచ్చింది. అప్పుడు చాలాసేపు వెళ్ళింది. చాలాసేపు అంటే అప్పటికే ప్రతి విషయము మనసులో రికార్డ్ చేసుకున్న జయేంద్ర సిటీకి ఆ స్థావరానికి మధ్య దూరాన్ని అంచనా వేసే ప్రయత్నంగా అడిగాడు. అంటే మా క్లాస్ పీరియడ్ ఉంటుందిగా, సరిగ్గా అంతసేపు అన్నమాట. 45 నిమిషాలు కదూ? అంతే. ఎలా తెలుసు? 45 నిమిషాల పాటన్నా బుద్ధిగా కూర్చోకపోతే నీకు చదువెలా అబ్బుతుందిరా అని టీచర్ పిల్లల్ని తిడుతుందిగా. ఆ తర్వాత కారు మలుపు తిరిగినట్టేమన్నా అనిపించిందా? ఆహా, అడ్డంగా తలూపాడు నాని. తిన్నగా వచ్చి లిబర్టీ సినిమా హాల్ దగ్గర ఆగింది. నన్ను దింపాక వెళ్ళిపోయింది. ఆ గెడ్డం మనిషేనన్నమాట. ఇంకోటితో కలిసి నన్ను తీసుకొచ్చింది. స్పష్టంగా కాకపోయినా జయేంద్ర నాని చెప్పిందంతా మననం చేసుకున్నాడు. మలుపు తిరగకపోవడం, రైలు గేటు, గతుకులు, క్వారీ ఇంచుమించు అల్వాల్ ప్రాంతాన్ని సూచిస్తోంది. క్వారీలు ఎక్కువగా ఉన్నది అదే ఏరియాలో. అంచనా తప్పు కావచ్చు, కానీ తను చేయాల్సిన ప్రయత్నం సరిగ్గా ఆ ప్రాంతంలోనే. మనిషి జీవితంలో చాలా అవరోధాల్ని అధిగమించేది ఇంట్యూషన్తోనే. అయితే జయేంద్ర ఇక్కడ పొరపాటు పడలేదు. ఏ శక్తో, అది దైవికంగా కావచ్చు, లేక నాకు తను అమితంగా ఇష్టపడే ఒక వ్యక్తి కోసం అంతరాత్మను దిక్సూచిలా ఇస్తున్న ప్రేరణ కావచ్చు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. మనసులో అలజడి. పైకి లేచాడు. తదేకంగా తననే చూస్తున్న నానిని చేరుకుని బహుశా అదే తను చివరిసారిగా చూడ్డం అన్నంత ఉద్విగ్నంగా చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు. నాని, నువ్విచ్చిన కొద్దిపాటి వివరాలైనా నువ్వు ఇష్టపడే ఆంటీని నేను చేరడానికి మార్గాలుగా భావిస్తూ వెళుతున్నాను. నువ్వు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకూడదు. కొన్ని రోజుల పాటు అవసరమైతే బడికి వెళ్ళడం మానేయాలి. లోపల గడియ పెట్టుకుని తాతయ్య దగ్గరే తాతయ్యకి తోడుగా ఉండాలి. ఎవరు తలుపు తట్టినా కిటికీలో నుంచి చూసి కానీ ద్వారం తెరవకూడదు. అంతా సవ్యంగా జరిగితే వీలైనంత త్వరలో వెనక్కి వస్తాను. మరి నేను చెప్పినట్టు మీ తాతయ్యకి తోడుగా ఉంటావా? నువ్వొచ్చేదాకానా? అవును. అంటే నువ్వొచ్చి తలుపు తడితే తీయాలన్నమాట. మరేం? ఒట్టేస్తున్నానన్నమాట. ఏమని? తాతయ్యని వదిలి బయటికి రానని తాతయ్య మీద ఒట్టన్నమాట. నువ్వొచ్చేదాకా అస్సలు తలుపు తీయను. నిజం అంకుల్, నిజంగా. ఒక ప్రమాదాన్ని ఊహించే అలా మాట్లాడుతున్నాడో, లేక అంకుల్ ఆదేశానికే ప్రాధాన్యతనిస్తున్నాడో దృఢంగా, చాలా బలంగా నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అసలిప్పుడు చెంప ఆంటీని కలవాలిగా. అస్సలు కలవను. డేవిడ్ అంకుల్ మమ్మీని కలవను. రాత్రంతా తాతయ్యతోనే ఉంటాను. నాని పదే పదే అదే వాక్యాన్ని స్మరణంలా అంటుండగా జయేంద్ర బయటికి నడిచాడు. లిఫ్టులో క్రిందకి దిగి ఆవరణలోని స్టోర్ రూమ్ దాటుతుండగా లోపల నుంచి ఓ బుస వినిపించింది. ఒక్క క్షణం పాటు అతడు ఆగి ఉంటే, అతడికున్న సర్ప విజ్ఞానంతో
ఆ శబ్దానికి భాష్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేసి ఉంటే కథ మరోలా ఉండేది. సరిగ్గా ఇక్కడే మరోసారి బుస అతడి చెవులకి సోకుతుండగా ఎదురుగా గేటు దగ్గర వృద్ధుడు కనిపించాడు. అది జయేంద్ర ఏకాగ్రతను భంగపరిచిన విషయం. శరభయ్య తాత. భుజానికి సంచి లాంటి జోలె తగిలించుకుని తరచూ జయేంద్రని కలిసే ఆ వ్యక్తి పాముల్ని ఇళ్లల్లో విడిచే బ్లాక్ మాంబా ముఠాలోని వాడు కాదు. జోలెలో పాము నుంచుకుని ఇంటింటా తిరుగుతూ భిక్షమెత్తుకునేవాడిలా మాత్రమే కాక జయేంద్ర బాల్యంతో పరిచయం కల అతి ముఖ్యుడైన వ్యక్తి కూడా. ఓ రహస్యం తెలిసింది జయబాబు. జయేంద్ర భావరహితంగా చూశాడు. ఇన్నాళ్ళు నువ్వు గాలిస్తున్న వ్యక్తి నాకు కనిపించాడు. జయేంద్రలోని రక్త ప్రసరణ క్షణం స్తంభించిపోయింది. నీ తల్లి అన్యాయం కావడానికి, నీ కుటుంబం కూలిపోవడానికి కారణమైన ఆ వ్యక్తిని అప్పటి తర్వాత చూసింది ఈరోజే బాబు. ఎవరు? శివానంద్. రాత్రి 7 గంటల వేళ మొదలైన మారణ హోమాన్ని మరింత ఉధృతం చేయాలని ప్రకృతి శక్తిని కూడగట్టుకుంటున్న సంధికాలం లాంటి నిశీదిలో జయేంద్ర నడుస్తున్నాడు. అప్పటికే నిర్జన ప్రదేశంలో ఉన్న రైలు రోడ్డుని క్రాస్ చేశాడు. పగబట్టిన విషనాగుల గతుకుల రోడ్డుపై సుమారు 3 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించాడు. అరణ్యం లాంటి ఆ ప్రాంతంలో బాట కిరుప్రక్కల పొదలు పడగలెత్తిన పాముల్లా, సమీపంలోని ఎత్తైన చెట్ల జడలు దెయ్యాల్లా తలలూపుతున్నాయి. ఇప్పుడు నాని చెప్పిన సంకేతాలు మాత్రమే కాదు, శరభయ్య తాత చెప్పిన నిజము అతడికి గుర్తుకొచ్చి మనసును మండిస్తోంది. సుమారు 20 ఏళ్లుగా సాగిస్తున్న ప్రయోగానికి, నిరీక్షణకి ఓ గమ్యం ఏర్పడిపోయింది. అటుగా సాగిపోయేవాడే. కానీ అంతకు మించిన మరో ముఖ్య లక్ష్యం శృతిని కాపాడ్డం. ఎక్కడ ప్రారంభమైనా జీవితమన్నది మరెక్కడైనా కానీ అంతం కావాలి. 2 ధృవాల నడుమ సాగే యానమే జీవితానికి నిర్వచనమైన మనిషి మనిషికి వ్యత్యాసం నడిచే మార్గాల్లోనే తప్ప ముగింపు మాత్రం అందరికీ ఒక్కటే. అలసిన జీవనయానంలో అనుకోకుండా తారసపడిన వ్యక్తిగానైనా శృతి అతడిలో అసాధారణమైన సంచలనాన్ని సృష్టించింది. కాబట్టే తన పగ కన్నా ముందు శృతి కోసం బ్రతుకును వెచ్చించడం ఇప్పుడతనికి కర్తవ్యంగా మారిపోయింది. దఢేల్మన్న చప్పుడు నేల కంపించేలా ఆలోచనల నుంచి తేరుకున్నాడు. మరోసారి వినిపించింది ఇలాంటి శబ్దం లాంటిదే. బోధపడిపోయింది. క్వారీలో రాళ్లను పగలగొడుతున్నారు. నాని స్పష్టంగా చెప్పింది అదే. చీకటిలో ఆ గుట్ట ఎక్కడుందో కనిపించలేదు. కానీ ఆ గుట్ట సమీపంలోనే ప్రత్యర్థి స్థావరము ఉండి ఉండాలి. క్షణమాగాడు. ఎదురుగా సరుగుడు తోట. ఆ తోట నుంచి వేగంగా వీస్తున్న గాలి జయేంద్ర మొహంపై అలుముకున్న స్వేదాన్ని తాకి సాగిపోతోంది. చీకటిలో జయేంద్ర నేత్రాలు అన్ని దిక్కుల్ని పరిశీలనగా చూస్తున్నాయి. అలా ఎంతసేపు గడిచింది అతడికి గుర్తులేదు. అప్పుడు వినిపించింది ఆకులు నలుగుతున్న చిన్న చప్పుడు. వేగంగా ఓ పొదమాటున దాక్కున్నాడు జయేంద్ర. చీకటిలో సిగరెట్లు కాల్చుకుంటూ వస్తున్నారు 4 వ్యక్తులు. వారి మాటల్ని బట్టి ఆ వ్యక్తులు ఎవరన్నది అరక్షణంలో గుర్తించగలిగాడు. వీళ్ళని అనుసరిస్తే చాలు అతడు స్థావరాన్ని చేరుకోగలడు. అందుకే సన్నని కాలిబాటలో వెళ్తున్న ఆ వ్యక్తుల వెంట నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. 2 ఫర్లాంగుల దూరం దాకా నిరాఘాటంగా సాగిన ఆ ప్రయాణం హఠాత్తుగా జయేంద్ర ఊహించని మలుపు తిరిగింది. 4 వెనుకనున్న వ్యక్తి గిరుక్కున వెనక్కి తిరిగి అతన్ని గమనించడంతో క్షణంలో అతడు నోరు తెరవబోయాడు. అంతే. ఓ అవకాశం చేజారడం ఇష్టం లేని జయేంద్ర రెప్పపాటులో ఆ వ్యక్తిపై కలియబడి బలంగా నోరు నొక్కాడు. ముందున్న వ్యక్తులు ఇది గమనించలేదు. అదే జయేంద్ర ఆ క్షణంలో అప్పటికి చేసుకున్న అదృష్టం.